చేసే పని ఇది. టికెట్ల దాని గురించి నిజమండి, మన పిచ్చోళ్ళం అండి, జనం కూడా పిచ్చోళ్ళు. ఇప్పుడు టికెట్లు డిమాండ్ ఉందంటారు కరెక్టే, మరి వాళ్ళకి ఎలక్షన్ ఎందుకు పోటీ చేయలేదు? ఇప్పుడు తెలంగాణలో పోటీ చేయొచ్చుగా, ఎందుకు పోటీ చేయలా? అయితే పార్టీ మెంబర్షిప్ బేస్ అంత ఉంది, తెలంగాణలో పోటీ చేసి అక్కడ ఉన్నారుగా. ఏదో నలుగురిని తీసుకెళ్ళి అక్కడ మెట్రో లేరు కూడా హడావుడి చేస్తే సరిపోద్దా? ఫైనల్గా ఒకటి చెప్పండి, మీ నాన్నగారు అయితే మీకు వ్యతిరేకంగా ఉన్నారు అంటూ ఇవాళ పత్రికల్లో రాసుకొచ్చారు, అనవసరంగా వెళ్తున్నారు, తను మాత్రం తెలుగుదేశంలోనే ఉంటానన్నారు. అవునండి, మా నాన్నగారి విషయం మీకు ఇందాక చెప్పా. నాన్నగారు వ్యతిరేకంగా రాస్తారు, నేనే దాన్ని వాళ్ళ స్వతంత్రం, వాళ్ళు ఏమైనా రాస్తారు. నేను రాను, నాకు ఓపిక లేదు, నీ కదలలేని పరిస్థితి, హెల్త్ బాగాలే అంటున్నారు. ఐ కాంట్ ఫోర్స్ హిమ్ కదండి, హెల్త్ ఇష్యూ. ఆయన తెలుగుదేశంలోనే నేను ఉంటా అన్నాడు. ఇప్పుడంటే జగన్ దగ్గరికి వెళ్ళి కన్వా కప్పించుకొని నాకు అంత ఓపిక లేదు, నేను వస్తే బాధ్యత ఇస్తారు నాకు, నేను తిరగాల్సి వస్తుంది, నేను తిరగలేను, నాకు ఓపిక లేదన్నారు. సరే నువ్వు వెళ్ళు అన్నారు. నువ్వు వెళ్ళు అంటే సరే, కానీ నువ్వు గో ఫార్వర్డ్ అన్నారు. ఏం చేయమంటారు చెప్పండి? నేను ఒక్కడిని అయిపోయా, ఒంటరివాడిని. మా బాబాయ్ గారు రావట్లేదు, మా నాన్న రావట్లా, ఒక్కడనే. నీకు మా కుటుంబంలో మిగిలింది నేను ఒక్కడనే. మా తమ్ముడు కూడా లేదు రాజకీయంలో, మేయర్గా చేశాడు,